డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్ లో భాగంగా కాంగ్రెస్ సమయంలో, ఇందిరాగాంధీ సమయంలో మన తల రాతల మీద బలవంతంగా, మన దేశం మీద బలవంతంగా రుద్ది రాసిన రాత ఏంటో తెలుసా? మన దేశం సెక్యులరిస్ట్ కంట్రీ అని. అదే కాంగ్రెస్ టైంలో, అదే ఇందిరాగాంధీ గారి సమయంలో భారత్కి ఇచ్చిన మరో స్లోగన్ ఏంటో తెలుసా? ఇద్దరు పిల్లల్నే కనాలి, అంతకంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ పథకాలు కట్టని. ఇక ఇదే కాంగ్రెస్ సమయంలో, సోనియా గాంధీ గారి సమయంలో ఇచ్చిన ఇంకొక స్లోగన్ ఏంటో తెలుసా? కాదు, ఇంకొక చట్టం ఏంటో తెలుసా? 25 ఏళ్లుగా కోర్టుల ద్వారా మనల్ని వేధిస్తున్న ఆ చట్టం ఏంటో తెలుసా? 2004 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అదే సెక్షన్ 498A, గృహ హింసా నిరోధక చట్టం. ఈ చట్టం స్త్రీ రక్షణ అని చెప్పి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు. ఆడవాళ్ల ఆయుధం అని చెప్పి మగవాడిని వెధవని చేశారు. ఈ సెక్షన్ కింద ఒక కేసు ఫైల్ అయిందంటే చాలు, ఆ మగవాడి కుటుంబ సభ్యులందరూ జైలుకి వెళ్లాల్సిందే. ఆ అబ్బాయి తనకు తానుగా నేను సంసారానికి పనికి రాను అని సంతకం పెడితేనే అతడి కుటుంబ సభ్యులు బయటపడేది. ఆ అమ్మాయి ఆ పదాన్ని ఎలా వాడుకుంటుంది, తన ఆ తర్వాత ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఆ అబ్బాయి ఆస్తిని ఎలా మొత్తం దక్కించుకోగలుగుతుంది, ఇదంతా నెక్స్ట్ మరొకసారి చర్చిద్దాం. ఖచ్చితంగా దీని గురించి ఆ అమ్మాయి దాన్ని ఎలా వాడుకోగలుగుతుంది అనేది చాలా పెద్ద చర్చ జరపాలి, అది తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ అయితే ఇలాంటి చట్టం తీసుకొచ్చిన తర్వాత అవమానాలను భరించలేక పెళ్ళంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు భారతదేశంలో కోట్లల్లో పెరిగిపోయారు తెలుసా? దీని ద్వారా కుటుంబ వ్యవస్థ యొక్క ఇంటిగ్రిటీని స్లోగా తగ్గిస్తూ వచ్చారు. అదే నేను ఇంతకు ముందు చెప్పిన షరియా చట్టం ప్రకారం ముస్లింలకు సమస్యలు వస్తే ఇట్టే పరిష్కారం అయిపోతాయి. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని లవ్ జిహాద్ గనక చేస్తే షరియా చట్టం చాటున హాయిగా దాక్కోవచ్చు. అలాగే క్రిస్టియన్లకు కూడా ఏ సమస్య వచ్చినా గుట్టు చప్పుడు కాకుండా కేసులు కొట్టేసుకోవచ్చు, సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అయిపోతాయి. కానీ ఈ మతాల్లో రూల్స్ అన్నీ కూడా మగవాడి బలాన్ని పెంచుతూ, కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా మగవాడి స్థైర్యాన్ని పెంచుతూ, స్త్రీ లొంగుబాటుకి గురి చేస్తూ ఉండే విధంగా ఉన్నాయి. కానీ 2004లో కాంగ్రెస్ టైంలో తీసుకొచ్చిన ఈ చట్టం, మన చట్టం ఎవరి మీద ఎక్కువగా ప్రతాపం చూపిస్తుందో తెలుసా? హిందువుల మీద మాత్రమే. మరి మగాడు ఏం కావాలి? ముస్లిం, క్రిస్టియన్ చట్టాలనేమో అతడు పాటించలేడు. అలా అని ఈ చట్టాలు ఏమైనా తనని రక్షిస్తాయా అంటే రక్షించలేవు సరికదా, భక్షిస్తూ ఉన్నాయి. అంటే ఆడవాళ్ళపైన గృహహింస జరగడం లేదా, అది స్త్రీ రక్షణ కాదా అని మాట్లాడే మన గొప్ప ఫెమినిస్టులు, వారి అవసరాలు, వారి ఆవేదనలు కొన్ని సిన్సియర్గా ఉండొచ్చు, కొన్ని నకిలీవి కూడా అయి ఉండొచ్చు. వాటి గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అయితే భారతదేశంలో పుట్టిన ఇక్కడ హిందువుల మీద అటు బ్రిటిష్ పాలకులు, ఆ తర్వాత మన గొప్ప కాంగ్రెస్ పాలకులు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు, స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ చేశారు. నిజంగా స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ చేశారు అంటే రాజ్యహింస చేశారు. ఉద్దేశపూర్వకంగానే పిల్లల్ని కనొద్దు అని హుకుములు ఇచ్చారు. ఆ మతాలలోని వారైతే అసలు దీన్ని పట్టించుకోరు. ఎందుకంటే షరియా కనమని మాత్రమే చెప్పింది. ఇప్పుడు గత 25 ఏళ్లుగా 498A మన పైన రుద్దారు. హిందూ వ్యవస్థ మీద గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. రాజ్యం కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టింది. భర్త, అత్తమామలు తిట్టినా ఓర్చుకో అమ్మా, భరించమ్మా అని చెప్పే తల్లిదండ్రులు తగ్గిపోయారు. ఏదైనా తేడా వస్తే డైవర్స్ మన దగ్గరుంది, 498A మన దగ్గర ఉంది అని తల్లిదండ్రులే అమ్మాయిల్ని రెచ్చగొట్టే స్థితికి ఈరోజు పరిస్థితి వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి. 498A అమ్మాయిలకు అస్త్రం అని బూచిగా చూపి మగవాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది అర్థం కాని అమ్మాయిలు ఏదో సాధించేశామని వాళ్ళ జీవితాన్ని వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. తమ జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయో కూడా గ్రహించలేకపోతున్నారు. స్త్రీకి ఉండవలసిన ఓర్పు, నేర్పు స్లోగా తగ్గిపోతూ వచ్చాయి. మగవాడిని జయించడమే గెలుపు ప్రామాణికంగా పెట్టుకుంది ఈరోజు మహిళ. పెళ్లి జరగడానికి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు, కానీ విడాకులు తీసుకోవడానికి మాత్రం సెకండ్లు సరిపోతుంది. ఇంతకుముందు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనండి అంటూ మన మీద రుద్దుతూ వచ్చారు. మరో మతం వారికి మాత్రం ఇది చెప్పే ప్రయత్నం కనీసం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు పాటించరు, వాళ్ళు వాళ్ళ చట్టాన్ని మాత్రమే అవలంబిస్తారు. ఇది ఏదైతే డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్ని మన కాంగ్రెస్ నాయకులు, మన లెఫ్ట్ నాయకులు, ఇన్నేళ్ల పాటు మన మీద రుద్దుతూ వచ్చిన నాయకులు ఉన్నారో, వీళ్ళిచ్చిన ఈ స్లోగన్ని మన వాళ్ళు చాలా బాగా అందిపుచ్చుకున్నారు. అంటే మన వాళ్ళంటే మన ప్రజలు, అందులో ఇంకొంచెం తెలుగు వాళ్ళు, మన రాజకీయ నాయకులు వాళ్ళ ట్రాప్లోనే పడ్డారు. ఇద్దరు లేదా ఒక్కరికే పరిమితం చేశారు. మన తెలుగు వాళ్ళు దీన్ని నిజంగా చెప్తున్నా మరొకసారి దీనిని ఇంకాస్త ఎక్కువగా పాటించడం మొదలుపెట్టారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడున్న ముస్లిం పాపులేషన్ ఎంతో తెలుసా? 17 కోట్లు.
అది రాబోయే 10 ఏళ్లలో 30 కోట్లకు చేరుకుంటుంది. ఇదే హిందూ కుటుంబాల పరిస్థితి మాత్రం ఫర్టిలిటీ పర్సెంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. దీనికి తోడు ఈ విడాకుల డిస్టర్బెన్సెస్తో మళ్ళీ పెళ్ళి అంటే మాత్రం అది వయసు దాటి క్వాలిటీ లేని అండంతో పిల్లల్ని కనే శక్తిని కూడా స్త్రీ కోల్పోతూ వస్తుంది. అంటే ఒక బలమైన వ్యవస్థని, బలమైన భవిష్యత్తుని మనం ఇవ్వలేకపోతున్నాం. సరిగ్గా నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఇంకా మిగిలింది 10 ఏళ్ళు మాత్రమే. ఈ 10 ఏళ్లలో గేమ్ ఇంకొంచెం లెఫ్ట్ గేర్ మారుస్తుంది. ఈ గేర్ మారుతూ వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సింది మనమే.